అన్యాన్సయ్యో హే ఇట్స్ ప్రియా. ఈరోజు మన రెసిపీ క్రంచీగా అండ్ ఎంతో టేస్టీగా చేసుకునే మీల్ మేకర్ ఎగ్ ఫ్రై. ఫస్ట్ కొన్ని మీల్ మేకర్ని హాట్ వాటర్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి కాసేపు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత వాటర్ని తీసేసి పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని కాసేపు మీల్ మేకర్లన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. మీల్ మేకర్ అన్నిటినీ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మంటని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేదంటే మీల్ మేకర్ అంతా అతుక్కుపోతుంటాయి. మీల్ మేకర్ ఫ్రై అయ్యేలోపు ఇప్పుడు మనం కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని అలాగే కొన్ని పల్లీలని తీసుకొని కాసేపు గ్రైండ్ చేసుకోవాలి. మీల్ మేకర్ ఫ్రై అయిన తర్వాత అన్నీ తీసి పక్కకి పెట్టుకోండి ఒక ప్లేట్లో. పల్లీలు ఇంకా వెల్లుల్లి రెబ్బల్ని దంచుకున్న తర్వాత అందులోకి కొద్దిగా సాల్ట్ ఇంకా కారంని యాడ్ చేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిల్లో కొద్దిగా ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడయిన తర్వాత ఒక 4 ఎగ్స్ని క్రాక్ చేసుకొని అందులో వేసుకోవాలి. లిడ్ కవర్ చేసుకొని కాసేపు ఎగ్స్ అన్నిటిని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ కుక్ అవుతున్న టైంలోనే ఒక చిన్న సైజ్ ఆనియన్ని పీసెస్గా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకుందాం. కాసేపు లిడ్ కవర్ చేసి కుక్ చేసుకోవడం వల్ల ఎగ్స్ అంతా బాగా ఉడికిపోతాయి. మంటని సిమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోండి. రెండు వైపులా ఎగ్ అంతా బాగా కాలేలాగా చూసుకోండి. 2 సైడ్స్ ఎగ్ అంతా ఉడికిపోయింది అని అనుకుంటే దాన్ని మీడియం సైజు పీసెస్ లాగా కట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు కాసేపు ఇలా కలుపుకుంటూ ఉందాం. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మీల్ మేకర్ అన్నిటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ మీల్ మేకర్ అంతా కలిసిపోయేంత వరకు కలిపిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీలు వెల్లుల్లి రెబ్బ పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి. మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా కాసేపు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు లిడ్ కవర్ చేసి మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్కి ఇదంతా కుక్ అయ్యాక కొద్దిగా గరం మసాలా పౌడర్ అలాగే కొత్తిమీరని లాస్ట్లో గార్నిష్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే క్రంచీ సోయా చంక్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది. రైస్ అండ్ చపాతీలోకి తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సైనింగ్ ఆఫ్ ప్రియా. సారంగే.